Hey guys, if you're a student, so listen this once. మీరు వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి guys. సో guys, ఎవరైతే 10th కంప్లీట్ అయిపోయారు, ఇంటర్ కంప్లీట్ అయిపోయారు, ఆర్ యూ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏ కోర్స్ అయితే మీరు చేస్తున్నారో మీ కోర్స్ కంప్లీట్ అయిపోయినట్లయితే ఎవ్రీ స్టూడెంట్ ఐ వాంట్ టు సే జస్ట్ వన్ థింగ్, డోంట్ వేస్ట్ యువర్ టైం గైస్. ఓకేనా? ఒకవేళ మీరు ఏదైనా కోర్స్ మీరు చూస్ చేసుకుంటే బిఫోర్ చూసింగ్ యూ హ్యావ్ టు థింక్ మల్టిపుల్స్ ఆఫ్ టైమ్స్. ఎందుకంటే ఈ కోర్స్ చేస్తే నాకు ఏం బెనిఫిట్ ఉంటుంది, దానికి ప్రాస్ కాన్స్ ఏమేమి ఉంటాయి, దానికి ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి, ఎన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎన్ని జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, నాకు ఈ ఫీల్డ్లో వెళ్తే నాకు మంచి వాట్ యూ కాల్డ్ సక్సెస్ వస్తుందా రాదా అని ప్రతి ఒక్కటి మీరు అందరూ అనలైజ్ చేయాల్సి ఉంటుంది గైజ్. అప్పుడే మీరు ఏదైనా చూస్ చేసుకునే ముందు మల్టిపుల్స్ ఆఫ్ టైమ్స్ దాని గురించి తెలుసుకోండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ ఉంటారు. డిగ్రీ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ వాట్ నెక్స్ట్ ఏం చేయాలి అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది గైజ్. మీరు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వెళ్ళి ఐదర్ యువర్ ఎంపీసీ స్టూడెంట్, సిఈసీ స్టూడెంట్ ఆర్ బైపీసీ స్టూడెంట్, వాట్ ఎవర్ బ్యాక్గ్రౌండ్ ఫ్రమ్ యు ఆర్. ఓకేనా? సో ద ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ నెక్స్ట్ ఆపర్చునిటీ ఏంటి, వాట్ యూ వాంట్ టు డూ. డిగ్రీ తోటి యూ కెన్ గో ఫర్ వాట్ యూ కాల్ యూపీఎస్సీ సిఎస్సి సర్వీస్ ఎగ్జామినేషన్ మీరు రాయొచ్చు. డిగ్రీ తోటి మీరు గ్రూప్స్ రాయొచ్చు. డిగ్రీ తోటి ఇంకా చాలా వాట్ యూ కాల్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి, ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఉంటాయి. మీరు అవి చేయాలనుకుంటే ఓకే. అదర్వైజ్ యూ వాంట్ టు పర్స్యూ హైయర్ ఎడ్యుకేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్సి బాటనీ అయినా, ఓకేనా, ఎంఏ ఇంగ్లీష్ అయినా, ఎంఏ తెలుగు అయినా, ఓకేనా, ఎంఏ హిస్టరీ అయినా, వాట్ ఎవర్ ఇట్ మే బీ. ఓకేనా? లేకపోతే మీరు ఎల్ఎల్బి చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఇంటిగ్రేటెడ్ పీజీ చేయాలనుకుంటున్నా, ఇఫ్ యు ఆర్ ఇంటర్ స్టూడెంట్స్ 4 year ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ఉంటుంది, అది చేయాలనుకుంటున్నారా, అదర్వైజ్ మీరు టీచింగ్ ఫీల్డ్లోకి వెళ్ళాలనుకుంటున్నారా. సో ఇలాంటి చాలా మల్టిపుల్స్ ఆఫ్ వాట్ యు కాల్ ఫీల్డ్స్ ఉన్నాయి ప్రతి ఒక్క స్టూడెంట్స్కి. ఓకేనా? ఈచ్ అండ్ ఎవ్రీ గ్రూప్ వాళ్ళకి డిఫరెంట్ ఏరియాస్లలో వాళ్ళు ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయగలుగుతారు. సో ఒకసారి మీరు ఏదైనా చూస్ చేసుకునే ముందు యూ హ్యావ్ టు థింక్ మల్టిపుల్స్ ఆఫ్ టైమ్స్. అప్పుడే మీరు దాన్ని డిసైడ్ చేసుకొని బీఏ వాళ్ళు ఏం చేయాలి, బీఎస్సీ వాళ్ళు ఏం చేయాలి, బయోటెక్నాలజీ వాళ్ళు ఏం చేయాలి, నెక్స్ట్ ఏం వాళ్ళు చూస్ చేసుకోవాలి, ఏ కోర్స్ తీసుకోవాలి అనేది ఒకసారి రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ చేయకపోతే ఎవరినైనా అడగండి. ఓకేనా? నేను నెక్స్ట్ ఏం చేయాలి, వాట్ ఐ షుడ్ డూ నెక్స్ట్, నాకు ఏం బెనిఫిట్ ఉంటుంది, ఇది చేస్తే నాకు ఏం బెనిఫిట్ ఉంటుంది, అది చేస్తే ఏం బెనిఫిట్ ఉంటుంది. సో యూ హ్యావ్ టు ఆస్క్ మల్టిపుల్స్ ఆఫ్ క్వశ్చన్స్ రిగార్డింగ్ యువర్ కోర్స్. ఓకేనా? వై? బికాస్ దిస్ ఈజ్ యువర్ లైఫ్. ఓకేనా? ఫ్యూచర్లో ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అ వెల్ సెటిల్ పర్సన్, ఇప్పుడు మీరు తీసుకునే డెసిషన్ దట్ విల్ బి ఫైనల్ డెసిషన్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఓకేనా? సో ఏదైనా ఆలోచించుకొని మంచిగా వాట్ ఎవర్ ఇట్ మే బీ, విచ్ కోర్స్ యూ వాంట్ టు పర్స్యూ, ఆర్ యూ వాంట్ టు గో ఫర్ హైయర్ ఎడ్యుకేషన్, ఆర్ యూ వాంట్ టు డూ సంథింగ్ ఎల్స్, వాట్ ఎవర్ ఇట్ మే బీ, చూస్ వైస్లీ. అండ్ ఒకసారి డిసైడ్ అయ్యాక యూ షుడ్ నాట్ గో బ్యాక్. ఓకేనా? ఆఫ్టర్ దట్ యూ షుడ్ నాట్ ఫీల్ బ్యాడ్ దట్ అరే నేను ఈ ప్లేస్లో వేరే కోర్స్ చూస్ చేసుకుంటే బాగుండు అని అట్లా అనుకోవద్దు. ఓకేనా? సో ఫస్ట్ డిసైడ్ వాట్ యూ వాంట్ టు డూ. ఏ ఫీల్డ్లోకి వెళ్ళాలనుకుంటున్నావు, టేక్ రిస్క్ ఇన్ యువర్ లైఫ్, నథింగ్ విల్ హ్యాపెన్. హార్డ్ వర్క్ చేయండి, కష్టపడండి. ఒకవేళ మీకు ఈ ఫీల్డ్లో ఏం రాకపోయినా కూడా when you do hard work you will get, definitely there is nothing in this world that you will not get. But the thing is maname ekkado okada what you call we are lagging behind. Okay, so don't do that thing. So all the best, whatever it may be, select wisely. ఒకసారి మల్టిపుల్స్ టైమ్స్ ఆఫ్ ఒకసారి మీరు ఆలోచించండి దాని గురించి, దెన్ డిసైడ్ అవ్వండి. ఓకేనా?